పూరి జగన్నాథుడి రథం ఇలా ఉంటుంది. వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడికి రథం తయారీ చేయడానికి ఉపయోగిస్తారు. 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. నెక్స్ట్ వీడియోలో బలరామ సుభద్ర పూరి జగన్నాథుల రథాన్ని ఏమేం పేర్లు పెట్టి పిలుస్తారో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్.